హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మిసిరి. వెల్కమ్ బ్యాక్ టు ఇన్నుకోరి. ఈరోజు కథ ప్రేమ పగల రణరంగం, ఎపిసోడ్ 11. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, నా ఏంజల్కి నా చేతులతో నేను తినిపిస్తాను. విధ్వంస్ భోజనం ప్లేట్ను తీసుకుని వింతగా నవ్వుకుంటూ మెట్ల వైపు నడిచాడు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్న దేవ వెళ్తున్న విధ్వంస్ వైపు చూస్తూనే ఉన్నాడు. అతని మొహంలో ఎలాంటి భావం కనిపించకపోయినా కళ్ళలో మాత్రం అర్థం కాని సంఘర్షణ కదలాడుతుంది. మిత్ర దేవ వైపు తీక్షణంగా చూస్తున్నాడు. దేవకి ఏమనిపించిందో ఏమో టక్కున లేచి బయటికి వెళ్ళిపోయాడు. బాయ్, తినకుండా ఎక్కడికి అని అంటూ మిత్ర అతని వెనకాలి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఇద్దరూ వెళ్ళిపోయిన తర్వాత నాగవల్లి కాలి వైపు చూసి చిన్నగా నవ్వింది. చూసావా, ఈ ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నా ఎప్పటికీ ఒకే దారిలో నడవరు. కాలి చిరునవ్వుతో తల ఊపాడు. విధ్వంస్ నెమ్మదిగా ప్రీష రూమ్ డోర్ ఓపెన్ చేశాడు. డోర్ ఓపెన్ అయిన సౌండ్ వినగానే బెడ్పై కూర్చున్న ప్రీష ఒక్కసారిగా ఉలిక్కిపడి తల తిప్పి చూసింది. ఎదురుగా భోజనం ప్లేట్తో నిలబడి ఉన్న విధ్వంస్ కనిపించగానే ఆమె మొహం పాలిపోయింది. విధ్వంస్ డోర్ క్లోజ్ చేసి ఆమె దగ్గరకు వచ్చేసరికి అసహ్యంగా చూస్తూ మొహం తిప్పుకుంది ప్రీష. విధ్వంస్ చిన్నగా నవ్వి ఆమె ఎదురుగా కూర్చుంటూ, ఏంజిల్, ఇలా మొహం తిప్పుకోవడం నాకు అస్సలు నచ్చదు. చూడు, నీకోసం నేనే ఫుడ్ తీసుకొచ్చాను. నువ్వు తినలేదని చెప్పారు. నీకు నా చేతులతో తినాలనుందని నాకు తెలుసు. నోరు తెరువు అని అంటూ స్పూన్తో ఆమెకు తినిపించబోతుంటే ప్రీష భయంతో కాస్త వెనక్కి జరగబోయింది. తనకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా విధ్వంస్ ఆమె చేయి పట్టుకున్నాడు. అప్పటిదాకా కూల్గా ఉన్న అతని మొహం ఒక్కసారిగా గంభీరంగా మారింది. నా నుంచి దూరంగా వెళ్ళాలని ఆలోచన కూడా చేయకు అని అంటూ భయపడుతున్న ప్రీషాని చూసి వెంటనే కూలవుతూ నవ్వాడు. ఏంజిల్, నాకు కోపం తెప్పించకు. గుడ్ గర్ల్లా భోజనం చెయ్యి. నాకు తినాలని లేదు. దయచేసి నన్ను ఇంటికి పంపించు. మా అమ్మ నాన్న చెల్లి నా కోసం టెన్షన్ పడుతూ ఉంటారు. ప్లీజ్ అని కన్నీళ్లతో అర్థించింది. విధ్వంస్ ఆమె మాటలను పట్టించుకోకుండా గదంతా కలే చూస్తూ, ఈ రూమ్ నీకు నచ్చిందా? నీకోసమే రెడీ చేయించాను. నువ్వు కంఫర్టబుల్గా ఉండాలి అనుకున్నాను అని అన్నాడు. ప్రీషకి మెంటలెక్కిపోయింది. నేను చెప్పేది వినిపించడం లేదా? నీ పాట నువ్వే పాడుతున్నావు. నాకు ఈ రూమ్ వద్దు, ఇల్లొద్దు. నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను ఆవేదనతో అరిచింది. విధ్వంస్ మొహం ఒక్కసారిగా సీరియస్గా మారింది. స్పూన్ ప్లేట్లో వదిలేసి కోపంగా ఆమె మొహాన్ని రెండు చేతులతో పట్టుకొని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలియదేంజిల్. అందుకే ఇంత ఓపికగా మాట్లాడుతున్నాను. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నన్ను వదిలి వెళ్ళిపోవాలనే ఆలోచనను ఈ క్షణం నుంచే మర్చిపో. ఈ రోజు నుంచి నీ ప్రపంచం నేనే అని అన్నాడు. ప్రీష ఒక్కసారిగా అతని చేతులని తోసేసింది. నాకు నీతో ఎలాంటి సంబంధం లేదు, నన్ను వదిలే. విధ్వంస్ పిచ్చిగా నవ్వి, ఏంజిల్, నాకు కోపం తెప్పించకు. నేను నిన్ను ప్రేమించాలనుకుంటున్నాను, భయపెట్టాలనుకోవడం లేదు. కాబట్టి నోరు తెరువు. ప్రీష మొహం పక్కకు తిప్పుకుంది. విధ్వంస్ బలవంతంగా ఆమె బుగ్గలు ఒత్తిపట్టుకుని స్పూన్తో ఆమెకు తినిపించాడు. వెంటనే ఉమ్మేయాలని ప్రయత్నించిన ప్రీష, వద్దు, బయటకు ఉమ్మేకు. ఒకవేళ అలా చేస్తే నేను నా పద్ధతిలో నీకు భోజనం తినిపిస్తాను. అది నీకు నచ్చదు, బట్ నేను మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాను అని విధ్వంస్ సీరియస్గా వార్నింగ్ ఇచ్చేసరికి కన్నీళ్లు కారుస్తూని మౌనంగా మింగేసింది. దట్స్ మై ఏంజల్. హ్యాపీగా నవ్వుతూ ఆమె బుగ్గపై తట్టాడు విధ్వంస్. అపరిచితుడిలా బిహేవ్ చేస్తున్న అతని చూసి తీవ్ర అసహ్యం వేస్తుంది ప్రీషాకి. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది తను. విధ్వంస్ బలవంతంగానే ఆమెకు ఫుడ్ మొత్తం తినిపించి టిష్యూ తీసుకుని ఆమె పెదవులను తుడిచి, ఇప్పుడు రెస్ట్ తీసుకో, చాలా నీరసంగా ఉన్నావు అని చెప్పి లేచి 2 అడుగులు వేసిన విధ్వంస్ మళ్ళీ వెనక్కి తిరిగాడు. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నీకు కావలసిన బట్టలు వస్తువులన్నీ నేను తీసుకొస్తాను. నేనే స్వయంగా వెళ్ళి నా చేతులతో షాపింగ్ చేస్తాను. ఇంకా ఏమైనా కావాలంటే నన్ను అడుగు అని చెప్పి చిరునవ్వు నవ్వి బయటకు వెళ్ళిపోయి డోర్ వేశాడు. మూసుకున్న డోర్ వైపే చూస్తూ మౌనంగా ఏడుస్తూ ఉంది ప్రీష. విధ్వంస్ హాల్లోకి రాగానే సర్వెంట్ కనిపించింది. కోపంతో ఒక్కసారిగా ఆమె మెడ పట్టుకుని గోడకు ఆనించాడు. భయంతో కళ్ళు తేలేసింది ఆమె.
నా ఏంజెల్ విషయంలో ఒక్క చిన్న నిర్లక్ష్యం కూడా నేను సహించను. మళ్ళీ ఆమె భోజనం చేయలేని కంప్లైంట్ వస్తే అస్సలు ఊరుకోను అని అన్నాడు. క్షమించండి బాబు, ఇకపై అలాంటి తప్పు జరగదు వణికిపోతూ అంది సర్వెంట్. జరిగితే ఏం చేస్తావు విధ్వంస్? ఒక అమ్మాయి స్వరం వినిపించగా ఇద్దరూ అటువైపు చూశారు. శారీ కట్టుకున్న ఒక అందమైన అమ్మాయి నిలబడి ఉంది. నడుం ఇది అందాలు ఎక్స్పోజ్ అయ్యేలా ఉంది ఆ శారీ. ఆమె కళ్ళలో కోపం, బాధ రెండూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. విధ్వంస్ ఆమెను ఒకసారి చూసి సర్వెంట్ను వదిలి వెళ్ళిపోమని సైగ చేశాడు. కోపంగా దగ్గరికొచ్చింది ఆ అమ్మాయి. నేను వింటున్నది నిజమేనా? నువ్వు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి ఇంటికి తీసుకొచ్చావా? అలా ఇలా చేయగలిగావు? నేను ఏం చేయాలి, ఏం చేయకూడదు అది నిర్ణయించే హక్కు నీకు లేదిందు. ఇందు కళ్ళలో నీళ్లు తిరిగాయి. నాకు కనీసం చెప్పలేదు. ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు? నాకంటే అందంగా ఉందా అది? నా ప్రేమ నీకు సరిపోలేదా అని అంటూ అతని చెంపని తాకబోతుంటే విధ్వంస్ వెంటనే 2 అడుగులు వెనక్కి వేశాడు. నా ఏంజెల్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకు. ఇంకోసారి నన్ను తాకడానికి ప్రయత్నించకు. ఆ హక్కు ఇప్పుడు నా ఏంజెల్కి మాత్రమే ఉంది. ఆ మాటలకి ఇందు షాక్ అయింది. నిన్నొచ్చిన అమ్మాయి నా ఇన్నేళ్ల ప్రేమ కంటే గొప్పదా? విధ్వంస్ వ్యంగ్యంగా నవ్వాడు. ప్రేమ? ఆ మాట నా ముందు వాడకు. ఇప్పటి వరకు నేను ఎవరిని ప్రేమించలేదు, నీతో సహా. నాకు ఏ అమ్మాయితోనైనా శరీరంతోనే సంబంధం. మిగతా అమ్మాయిలాగే నువ్వు నా జీవితంలో ఒక భాగం మాత్రమే. కానీ నా ఏంజెల్ ఆమె వేరు. నన్నిలా వదిలేలో విధ్వంస్, ఏడుస్తూ అంది ఇందు. నా జీవితానికి నేనే యజమాని. నాకు నచ్చింది నేను చేస్తాను, అది అర్థం చేసుకో అని చెప్పి వెళ్ళబోతుంటే అడ్డుగా నిలబడింది ఇందు. నిజమే, నీ జీవితానికి నువ్వే యజమానివి. కానీ నేను నిన్ను ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టాను. నాకు నువ్వు కావాలి, అర్థం చేసుకో అంది ఏడుస్తూ. ఒకసారి చెప్తే అర్థం కావట్లేదా? విధ్వంస్ పళ్ళు కొరుకుతూ అంటుంటే అప్పుడే నాగవల్లి అక్కడికొచ్చింది. ఏమైంది ఇక్కడ అని అంటూ ఇందు వెంటనే నాగవల్లి దగ్గరికి పరిగెత్తింది. చూడండత్తా, విధ్వంస్ నన్ను వదిలేస్తానంటున్నాడు. నేనెక్కడికి వెళ్ళాలి అంది ఏడుపు మొహం పెట్టి. నాగవల్లి కొడుకు వైపు చూసి, విధ్వంస్ ఏం మాట్లాడుతున్నావు? ఇందు అమ్మ నాన్న చనిపోతే నేను బాధ్యత తీసుకున్నాను. అది ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది అని అంది. అమ్మా, అది ఇంట్లో ఉండొచ్చు, కానీ నాకు నా ఏంజెల్కి మధ్యలో రావద్దని చెప్పు. నా ఏంజెల్ జోలికొస్తే నేను అస్సలు సహించను. అమ్మాయిని కూడా చూడను. మా ఇద్దరికీ దూరంగా ఉండమని చెప్పు అని సీరియస్గా చెప్పి ఇందుని తీక్షణంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విధ్వంస్, నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టాను. మన మధ్యకొచ్చిన ఆ అమ్మాయిని కూడా వదిలిపెట్టాను. వెళ్తున్న అతని వైపు చూస్తూ మనసులో అనుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంది ఇందు. నాగవల్లి ఆమె వైపు చూసి చిన్నగా నవ్వి, ఆ కోపాన్ని అలాగే ఉంచుకో, సరైన సమయంలో అది నీకు ఉపయోగపడుతుంది అని అంది. ఆ అమ్మాయి ఎక్కడుందత్తా? దాంతో కూడా లెక్కలు తేల్చుకోవాలి అని అంది ఇందు. నేను కూడా దాన్ని కలవాలి. విధ్వంస్ బయటికి వెళ్ళాక తీసుకెళ్తాను అని చెప్పడంతో తలూపి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇందు. నాగవల్లి పెదవులపై ఈవిల్ స్మైల్ చేరింది. మరోవైపు దేవామిత్ర కారులో వెళ్తున్నారు. ఒక డీల్ కోసం క్లయింట్ని మీట్ అవ్వడానికి. బాయ్, టిఫిన్ చేయకుండా ఎందుకు వచ్చేసావు? నేను ఎంత ప్రేమగా నీకోసం ప్లేట్ రెడీ చేశాను తెలుసా అని అన్నాడు మిత్ర. ఆ మాటలు విన్న దేవ అతని వైపు చూసి కనుబొమ్మలు పైకెత్తి, నువ్వు రెడీ చేశావా? ప్లేటే కదా నువ్వు రెడీగా పెట్టింది. ఏదో టిఫిన్ మొత్తం నువ్వే ప్రిపేర్ చేసినట్టు బిల్డప్ ఇస్తున్నావు అని అన్నాడు. నీకోసం టిఫిన్ కూడా చేస్తాను, నాకు చేయడం రాదనుకున్నావా? నువ్వా? కిచెన్కి వెళ్ళే దారి కూడా సరిగ్గా తెలియదు నీకు. ఇక నువ్వు వంట చేయడం, అది నేను తినడం జరిగినట్టే. మిత్రమొహం ముడుచుకుపోయింది. నీకోసం కష్టమైనా నేర్చుకుని ఇష్టంగా చేస్తాను నేను. ఇంట్లో అన్నీ సిద్ధంగా ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు స్పెషల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు నిర్లిప్తంగా చెప్పాడు దేవ. మిత్ర ఉఫ్ అనుకుని మౌనంగా బయటికి చూస్తూ కూర్చున్నాడు. కాసేపటికి ఏదో గుర్తొచ్చినట్టు దేవ వైపు తిరిగాడు. బాయ్, ఈ విధ్వంస్ బాయ్ నీకు కాస్త వింతగా అనిపించడం లేదా? ఏ విషయంలో? రోడ్డు వైపు చూస్తూ అడిగాడు దేవ. అతని ప్రవర్తనలో ప్రతి దాంట్లో నీతో పోటీ పడాలని చూస్తున్నాడు. అంతేకాదు, ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నట్టుగా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ప్రీష చాలా అమాయకురాల్లా కనిపిస్తుంది బాయ్. ఇలాంటి కుట్రలు, హింస వీటన్నింటికి చాలా దూరంగా పెరిగిన అమ్మాయిలా ఉంది.
అలాంటి అమ్మాయి ఈ ఇంట్లో ఎలా తట్టుకుంటుందో ఆలోచిస్తే నిజంగానే బాధగా ఉంది. మిత్ర మాటలు వింటున్న దేవ కళ్ళ ముందు ప్రీషా నవ్వుతున్న మొహం మెదిలింది. సిగ్నల్ దగ్గర కారాగింది. అతని మనసంతా అలజడిగా అనిపించగా కళ్ళు మూసుకొని మళ్ళీ తెరిచాడు. కొన్ని విషయాలు పట్టించుకోకుండా ఉంటేనే మంచిది అని అన్నాడు నిర్లిప్తంగా. ఏమైనా బాయ్, ప్రీషా నా వదినైతే చాలా బాగుండేది. ఆ మాటకు దేవ మెల్లిగా అతని వైపు తిరిగి చూశాడు. ఆ ఒక్క చూపే చాలు. మిత్ర వెంటనే 2 చేతులు పైకెత్తి నవ్వుతూ, సరే సరే, ఇంకేమీ మాట్లాడను, నువ్వలా చూడకు అని గొనుగుతూ విండో నుండి బయటికి చూడసాగాడు. గ్రీన్ సిగ్నల్ పడడంతో దేవా కారు ముందుకు దూకించాడు. కాసేపట్లో కార్ ఒక పెద్ద ఫ్యాక్టరీ మెయిన్ గేట్ ముందు ఆగింది. ఇల్లీగల్ డీలింగ్స్ జరిగే ప్రతిసారి ఎవరికి అనుమానం రాని ఇలాంటి ఫ్యాక్టరీ ప్లేస్లో ప్లాన్ చేస్తారు. దేవామిత్ర లోపలికి వెళ్ళేసరికి క్లయింట్ ఎదురు చూస్తూ ఉన్నాడు. నమస్తే దేవబాయ్. ముందుకొచ్చి దేవాకి హ్యాండ్ ఇవ్వగా అతనితో చేయి కలిపి చైర్లో కూర్చున్నాడు దేవా. క్లయింట్ ఎదురుగా కూర్చున్నాడు. సరుకు ఈ రాత్రి మీకు చేరుతుంది. మా డబ్బు కూడా ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకుండా మా చేతికి చేరాలి. ఆ హామీ నాకు కావాలి అని అన్నాడు దేవా అతని వైపు సూటిగా చూస్తూ. దేవబాయ్, మీరేం మాట్లాడుతున్నారు? మా బిజినెస్ అంతా మీ మీద ఆధారపడి నడుస్తుంది. మిమ్మల్ని మోసం చేసే ఆలోచన కూడా మాకు రాదు. దేవ పెదవులపై చిన్న చిరునవ్వు చేరింది. మోసం చేసే దమ్ము కూడా ఎవరికీ లేదు. నమ్మక ద్రోహం చేసిన వాడికి దేవ ఏం చేస్తాడో అందరికీ తెలుసు. నేను బిజినెస్ని ఎమోషన్స్తో కాదు, లెక్కలతో నడుపుతాను. అందుకే అనవసరమైన రిస్క్ తీసుకోను. అర్థమైంది బాయ్. ఇంకో చిన్న పనుంది, ఆర్డర్ వేయండి బాయ్. త్వరలోనే తెలుసుకుంటాం. ఈరోజు సరుకు తీసుకెళ్ళండి. కానీ నేను చెప్పే వరకు ఈ డీల్ గురించి ఎవరికి ఒక్క మాట కూడా చెప్పకూడదు. ఎవరు అడిగినా మీకేమీ తెలియదని చెప్పండి అని దేవా చెప్పడంతో క్లయింట్ వెంటనే తల ఊపాడు. మీరు చెప్పినట్టే జరుగుతుంది. అయితే ఈ రాత్రి సరుకు తీసుకెళ్ళండి. ఓకే బాయ్. క్లయింట్ వెళ్ళిపోయిన తర్వాత దేవామిత్ర బయటికి కదిలారు. బాయ్, అసలు ఈ ప్లాన్ వెనుక నీ ఉద్దేశం ఏంటి? దీనివల్ల మనకేం లాభం అని అడిగాడు మిత్ర. మిత్ర, పెద్ద చేపను పట్టాలంటే ముందు చిన్న చేపలకు మేత వేయాలి. నేను ఎదురు చూస్తున్న చేప చాలా తెలివైంది. అందుకే వల కూడా అంతే లోతుగా వేయాలి అని అన్నాడు. ఆ సమాధానం విని మిత్ర తల గోక్కున్నాడు అర్థం కాక. నీ మాటలు వింటుంటే సినిమా డైలాగులు వింటున్నట్లుంది. దేవా ఏం మాట్లాడలేదు. ఇద్దరూ కారులో రిటర్న్ అయ్యారు. మిత్ర, చెప్పు బాయ్, నేను నీకు అప్పగించిన పని ఎక్కడి వరకు వచ్చింది? మిత్ర చిన్నగా నవ్వి, ఏంటి బాయ్, తన గురించి తెలుసుకోవాలని అంత తొందర? ఆసక్తి కాస్త ఎక్కువైందే అని అన్నాడు దేవ తదేకంగా చూస్తూ. నేను అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పు. మిత్ర వెంటనే సీరియస్గా ఫేస్ పెట్టి, అదే పనిలో ఉన్నాను బాయ్. ఈరోజు వెళ్తున్నాను. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనుకుంటున్నాను. చూడాలి. ఓకే, ఇక నుంచి ఏమైనా ప్రోగ్రెస్ ఉంటే ముందే నాకు చెప్పు. నేను అడిగే వరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఓకే బాయ్. మరోవైపు హాస్పిటల్లో సత్యమూర్తి కండిషన్ మళ్ళీ క్రిటికల్గా మారగా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందిస్తున్నారు డాక్టర్స్. సుమిత్ర, అన్వి, వీరేన్, తనిష్క ఐసీయూ బయట ఆందోళనగా ఎదురు చూస్తూ డోర్ వైపే చూస్తున్నారు. కూతురి ఆచూకీ ఇంకా దొరకకపోవడంతో పాటు సత్యమూర్తి పరిస్థితి మళ్ళీ క్రిటికల్గా మారడం సుమిత్ర, అన్విలని తీవ్రంగా కుదిపేసింది. కంటికి మింటికి దారగా ఏడుస్తున్న వాళ్ళిద్దరికీ ధైర్యం చెప్తూ ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు వీరేన్, తనిష్క. కాసేపటి తర్వాత ఐసీయూ నుండి డాక్టర్ బయటికి రాగా అందరూ ఒక్కసారిగా ఆయన దగ్గరికి వెళ్లారు. డాక్టర్ వారి మొహాలను చూసి, ప్రస్తుతం మేం చేయాల్సిన ట్రీట్మెంట్ చేస్తున్నాం, కానీ ఆయన మానసికంగా చాలా కుంగిపోయారు. అదే ఆయన శరీరం కోలుకోవడాన్ని తీవ్రంగా ఎఫెక్ట్ చేస్తుంది. ఇలాగే కొనసాగితే ఆయన సిచ్యువేషన్ మరింత క్రిటికల్గా మారే అవకాశం ఉంది. ఆ మాటలు వినగానే అన్వి కాళ్ళు వణికిపోయాయి. వెనక్కి తూలిపోగా వెంటనే వీరేన్ ఆమెను పట్టుకుని నిలబెట్టాడు. అన్వి ఏడుస్తూ డాక్టర్ చేతులు పట్టుకుంది. డాక్టర్, ఇలా ఎందుకంటున్నారు? మీరు డాక్టర్ కదా, ఏదైనా చేయండి, మా నాన్నని కాపాడండి ప్లీజ్. మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం, కానీ కొన్ని సందర్భాల్లో మెడిసిన్తో పాటు పేషెంట్కి బ్రతకాలని ఆశ కూడా అవసరం. ఇక దేవుడిదే భారం అని చెప్పి అన్వి భుజంపై తట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అన్వి బోరును ఏడుస్తూ ఉంటే వీరేన్ చాలా కష్టంగా అన్విని సముదాయించే ప్రయత్నం చేస్తున్నాడు. తన్వి ఏడుస్తున్న సుమిత్ర చేయి పట్టుకుని పక్కన కూర్చుంది. కాసేపటికి తనని తాను కంట్రోల్ చేసుకుని
తల్లి వైపు చూసింది అన్వి. షాక్తో అలాగే స్తంభించిపోయి ఐసీయూ డోర్ వైపే చూస్తూ ఉంది. అన్వి నెమ్మదిగా వెళ్ళి ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని తలను ఆమె ఒడిలో పెట్టుకుంది. సుమిత్ర మెల్లిగా ఆమె తల నిమురుతూ, అన్వి, మీ నాన్న ఈ పరిస్థితిలో ఉన్నారు. మరోవైపు ప్రీష ఎక్కడుందో కూడా తెలియడం లేదు. నా బిడ్డకేమైందో, ఎలా ఉందో ఆలోచిస్తుంటే ప్రాణం ఉక్కిరిబిక్కిరి అవుతుంది అని అంటుంటే అన్వి తన కన్నీళ్లు దాచుకుంటూ తల్లిని గట్టిగా పట్టుకుంది. అమ్మా, నాన్నకి ఏం కాదు. అక్క కూడా తప్పకుండా తిరిగి వస్తుంది. మేము ఎలాగైనా అక్కను కనుక్కుంటాం. నువ్వుల ధైర్యం కోల్పోవద్దు. సుమిత్ర బరస్ట్ అయిపోయి అన్విని గట్టిగా కౌగిలించుకుని ఏడవసాగింది. ప్రీష ఎక్కడుందో, ఏ పరిస్థితుల్లో ఉందో తెలియడం లేదన్వి. మీ నాన్న ఈ స్థితిలో ఉండడం చూస్తుంటే నాకు భయంగా ఉంది. తన కన్నీళ్లను బలవంతంగా ఆపుకున్న అన్వి కూడా ఇక ఆగలేక తల్లి ఒడిలో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. తనిష్క కన్నీళ్లతో బాధగా చూస్తుంటే వీరేన్ వాళ్ళని ఎలా చూడలేక మొహం తిప్పుకున్నాడు. ఎక్కడున్నావు ప్రీష? నువ్వు లేకపోవడంతో ఈ ఫ్యామిలీ మొత్తం కూలిపోతుంది. నేనేం చేయలేకపోతున్నాను అని మనసులో బాధపడుతూ అతని భుజంపై పడిన చెయ్యికి వెనక్కి తిరిగి చూశాడు తనిష్క. ఏం ఆలోచిస్తున్నావు వీరేన్ అని మెల్లిగా అడిగింది. వీరేన్ బాధగా నిట్టూచి, ఐఎమ్ కంప్లీట్లీ హెల్ప్లెస్ తనిష్క. ప్రీష ఎక్కడుందో, ఏ సిచ్యువేషన్లో ఉందో తెలియక భయంగా ఉంది. తను ఎంత త్వరగా అయితే అంత త్వరగా కనుక్కోవాలి. తను ఏదో పెద్ద ప్రమాదంలో ఉండుండొచ్చు అని అన్నాడు. నాకు అదే అనిపిస్తుంది. ఒకవేళ అన్వి చెప్పింది నిజమై ఉంటుంది. ఆ నాగవల్లినే దీని వెనుక ఉంది అనిపిస్తుంది. ఎవరు అడ్డొచ్చినా సరే ప్రీషాను తిరిగి తీసుకొస్తాను. అదంత ఈజీ కాదు వీరేన్. ఈజీనా కష్టమా ఆ తర్వాత విషయం. ప్రీషాను సేఫ్గా తీసుకురావడమే నాకు ఇంపార్టెంట్. ఆ మాటల్లో అతని ఆవేదన, భయం, ప్రేమ స్పష్టంగా కనిపించాయి. కాసేపటికి అన్వి దగ్గరికి వెళ్ళాడు. అన్వి, నువ్వు నాతో రావాలి. అన్వి తలెత్తి చూసింది. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి. కానీ మన దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేవు కదా. నాగవల్లిపై కంప్లైంట్ చేయలేమని నువ్వే చెప్పావు. నాగవల్లిపై డైరెక్ట్గా కేసు పెట్టడానికి ఎవిడెన్స్ లేవు, కానీ ప్రీషా కనిపించడం లేదని కంప్లైంట్ చేయొచ్చు. మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేస్తే పోలీసులు కూడా ప్రీషా కోసం సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సుమిత్ర ఒక్కసారిగా లేచి వీరేన్ చేతిని పట్టుకుంది. నువ్వు నా ప్రీషాని తీసుకొస్తావు కదా వీరేన్? చెప్పు వీరేన్, నా కూతుర్ని క్షేమంగా తీసుకొస్తావు కదా? వీరేన్ ఆమె చేతులను పట్టుకున్నాడు. తప్పకుండా ఆంటీ, నేను ప్రీషాను వెతికి మీ ముందుకు తీసుకొస్తాను అని భరోసా ఇచ్చి, అన్వి రా వెళ్దాం అని అన్నాడు. కానీ అమ్మ ఇక్కడ ఒంటరిగా ఎలా ఉంటుంది? తల్లి వైపు చూస్తూ అంది. సుమిత్ర కన్నీళ్లు తుడుచుకుని, నువ్వు వెళ్ళి నీ అక్కను తీసుకురా, నేను ఇక్కడే ఉంటాను. మీ నాన్నని చూసుకుంటాను, ఆయన కోలుకుంటారు. మన ప్రీషా కూడా తిరిగి వస్తుంది అని అంది. అన్వి, నేను ఇక్కడే ఉండి ఆంటీకి అంకులు కావాల్సినవన్నీ చూసుకుంటాను, నువ్వేం వరి అవ్వకు అంది తనిష్క. అన్వి చిన్నగా తలాడించింది. వీరేన్ తనిష్కకు హాస్పిటల్ బాధ్యతలు అప్పగించి అన్వితో కలిసి పోలీస్ స్టేషన్కి బయలుదేరాడు. విద్వంస్ బయటికి వెళ్ళడం చూసి ఇందుని తీసుకుని ప్రీషా దగ్గరికి వెళ్ళింది నాగవల్లి. డోర్ ఓపెన్ అవ్వగానే తలతిప్పి చూసిన ప్రీషా ఎదురుగా నాగవల్లిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ కళ్ళు పెద్దవి చేసింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది, తనని కిడ్నాప్ చేయించింది నాగవల్లిని తెలిసి ప్రీషా ఎలా రియాక్ట్ అవుతుంది, నాగవల్లి, ఇందు, ప్రీషల మధ్య కన్వర్సేషన్ ఎలా ఉండబోతుంది, సత్య, ప్రీషా మళ్ళీ ఎదురు పడతారా, తనని కిడ్నాప్ చేసింది సత్యనని తెలిసి ప్రీషా రియాక్షన్ ఏంటి, పోలీసులు ప్రీషా మిస్సింగ్ విషయంలో అన్వి, వీరేన్లకి హెల్ప్ చేస్తారా, ఈ ప్రేమ పగల రణరంగంలో ఎవరి జీవితం ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో, ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.